టీడీపీలో అంటే తెలంగాణలో టీడీపీకి సంబంధించి మీకు సీనియర్ పొలిటీషియన్ చెప్పండి, ప్రస్తుత కేసీఆర్ గారి పాలన పైన మీ యొక్క కామెంట్ ఏంటి? అసలు కేసీఆర్ గారి పాలన ఒక 100 అబద్ధాలు 2 నిజాల్లాగా ఉంది. ఆయన ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు. ఒక ఇష్యూ నుంచి ఒక 3 నెలలు కాగానే ఇంకో ఇష్యూకి డైవర్ట్ చేయడం, ఒక పథకం నుంచి అది కంప్లీట్ అయిందా లేదా అనేటువంటిది పూర్తిగా చూసుకోకుండా ఇంకో పథకాన్ని అనౌన్స్ చేయడం. కానీ ఎవరైనా ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది కరెక్ట్ కాదు ఉంటున్నాను. శాశ్వతంగా రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు ఉద్యోగ కల్పన సాగునీరు విషయంలో స్టెప్పులు తీసుకోవచ్చు. మన పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలా, ఎంతవరకు చేయగలం అనేది ప్రజలకు చెప్పిచ్చేయడం అనేది కావాలా. అది పక్కన పెట్టేసి అన్ని మన చీరలు పంచారు, 50 రూపాయల చీరలు. జనాలు అడిగారు కదా, మీ బిడ్డ కట్టే చీరకు మీరు ఇచ్చిన చీరకు తేడా లేదా అని అడిగారు. మంచిది కాదు కదా. ఒక ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఏ పార్టీలో అవర్ చీఫ్ మినిస్టర్, ఇవ్వాలని రూల్ ఉందా? ఏది చీరలు ఇవ్వాలని రూల్ ఉందా? ఎందుకు ఇచ్చారో అదే అర్థం కాల. మరి ఎందుకు ఇచ్చారు? ఏదో ఒకటి ఇచ్చారు కదా. ఇచ్చారు కదా. మరి దేనికి ఇచ్చారు? బతుకమ్మ పండుగకి ఇచ్చారు కదా. ఇచ్చారు కదా. ఆ చీరనే కట్టుకొని వచ్చారా ఇవాళ బతుకమ్మకు? లాల్ బహదూర్ శాస్త్రి మీరు చూడండి. అది కాదు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పెంచే విధంగా ఉండాలి. కానీ చీర కంటే కూడా చీర మీద ప్రింట్ చేసిన తండ్రి కొడుకుల ఫోటోల వాల్యూ ఎక్కువ ఉంది. అక్కడ దానికి పెట్టే ఖర్చు ఎక్కువ ఉంది. పాలిస్టర్ ఎందుకంటే ఆయన చెప్పేదానికి తేడా ఎట్టుందంటే 3 ఎకరాల భూమి విషయంలో చెప్పి నేను ఎప్పుడు చెప్పాను అంటాడు, వంతుల వారీగా అంటాడు. 1,00,000 ఉద్యోగాలు అనేది మొత్తం మీరందరూ వీడియోల్లో ప్లే చేస్తూ ఉన్నారు. అంటారా అంటే ఇస్తారా అని ఒక మాట అంటాడు. ఈ దళితుని ముఖ్యమంత్రి అంటాడు, అని ఉండొచ్చు, చేయలేదు, నేను ఎప్పుడు అన్నాను అని అంటాడు. 12% ముస్లిం రిజర్వేషన్ చెప్పాడు షాద్నగర్లోని అందరి ముందు. నేను చెప్పానా? చెప్తే ఇచ్చేస్తారా? అవుతుందా అది అంటాడు. సో ఆయన మాటకు హద్దు లేకుండా పోయిందంటే ఏం చెప్పినా నడిచిపోతుంది ఉద్యమంలో. ఆయనకు ఎంతసేపటికి తెలంగాణ ఆంధ్ర అనేటువంటివి సృష్టించి ఇంకా 10 ఇంకో టర్మన్న లాగాల అనేటువంటి ఉద్దేశం కనబడతా ఉంది తప్ప శాశ్వతంగా రైతులకు కానీ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తర్వాత ఉద్యోగస్తులు అయితే దాంట్లో పాల్గొని సక్సెస్ చేసి తెలంగాణ సాధనకు ముఖ్య కారకులైనారో వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమో ఆలోచన చేయకుండా 1260 మంది అమరవీరులు ఉంటే వాళ్ళని స్మరించుకునేదాన్ని పక్కన పెట్టి ఇంకా వాళ్ళు ఎంతమందో గుర్తించే పనిలో కూడా లేని వాళ్ళు ఇవాళ ఇవన్నీ గుర్తించి చీరలు ఇచ్చారు, రేపు డబ్బులు ఇస్తారు అంటే ఎట్లా అవుతుందని చెప్పండి. ఇప్పుడు ఈ రైతు సంఘాలు ఏర్పాటు చేయకూడదు, ఒక అబ్సర్డ్. రైతు సమన్వయ కమిటీలు అనేది ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కదా, రైతు సమన్వయ సమితిలో ఏర్పాటు చేస్తున్నారు. అది ఎన్టీఆర్ గారి 1986 అనుకుంటే. ఎన్టీఆర్ గారు అప్పట్లోనే కర్షక పరిషత్ ఏర్పాటు చేశారు. కాన్సెప్ట్ను మేము తప్పు పడతాం. ఎన్టీఆర్ పెట్టిన కాన్సెప్ట్ని ఈయన ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదా అంతకంటే మెరుగు చేయాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేసే దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్తున్నాం. ఎలాంటి లోపాలు? మీరు సమన్వయ సమితిని ఏర్పాటు చేసేటప్పుడు గ్రామసభ పెట్టండి, సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టండి. వాళ్ళ ప్రమేయం లేకపోవచ్చు కానీ వాళ్ళు కాల్ ఫార్ చేయాలి కదా. గ్రామ పంచాయతీ దగ్గర ఆ సభ పెట్టి రైతు సమన్వయ సమితికి ఈ ప్రయోజనాలు చేకూర్చాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సరైనటువంటి రైతులు ఎవరు అనేటువంటిది మీరు అడగండి. వచ్చిన దాంట్లో ఒక 10% అధికారంలో పార్టీకి సేవ్ ఉంటుంది. తెలుగుదేశం ఎవరన్నా ఉండని ఆ సేవ్ ఉండగా కూడా ఉన్న దాంట్లోనే బెస్ట్ ఎవరు, అక్కడ ఉండేటువంటి ఒక గ్రామంలో దాదాపు 1000 మంది జనాభా ఉన్నారంటే 700 మంది రైతు కూలీలు ఉంటారు, కౌలుదారులు ఉంటారు. వాళ్ళకు ప్రయోజనం చేకూర్చగలిగే ఆ 10 మందో 11 మందో ఎవరు అనేది వాళ్ళ ద్వారా రానివ్వండి. ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళదే బాధ్యత అవుతుంది. ఆ రకంగా చేయమంటే ఎమ్మెల్యే రాసి ఇవ్వడం ఏంటి, ఎమ్మెల్యే రాసిందని మంత్రి యాక్సెప్ట్ చేయడం ఏంటి, మంత్రి చేసేదాన్ని కలెక్టర్ యాక్సెప్ట్ చేయడం ఏంటి, దాన్ని ముఖ్యమంత్రి ముందు తీసుకుపోయి యాక్సెప్ట్ చేయించడం ఏంటి, నాకు అర్థం కాల. సో రైతు సమన్వయ కమిటీలు గ్రామ వారీగా చేసినప్పుడు ఆ గ్రామాల వారీగా ఎన్నుకొని ఆ ఎన్నుకున్నటువంటి ఆ గ్రామాల వారీగా వాళ్ళతో మండల కమిటీని ఎన్నుకున్న వాళ్ళ ద్వారా జిల్లా కమిటీని ఎన్నుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఆ 4000 ఇవ్వడానికి వీళ్ళు పెట్టడము, సబ్సిడరీకి వీళ్ళే ఇస్తారు, భూములకు ఎక్కడన్నా ఉంటే ఈ భూమి వాందా వీళ్ళు సాక్ష్యం ఇస్తారు. దిస్ ఇస్ అప్సైడ్. రెవెన్యూ వ్యవస్థ అనేది ఎందుకుంది? దాన్నంతా పక్కకు పెట్టేసి మళ్ళీ దొరదనం తీసుకురావాలనుకుంటున్నారా? ఏ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నీకైతే ఒక మంత్రిత్వ శాఖనో ఒక గౌరవం దక్కిందో ఈ చంద్రశేఖరరావు అనేటువంటి మన ముఖ్యమంత్రికి ఈరోజు వారు ఇలా మళ్ళీ అదే వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నారా? ఎన్టీ రామారావు గారు అయితే ఆ వ్యవస్థను పక్కకు పెట్టేసి మాట్లాడే హక్కు జనానికి కల్పించారో దాన్ని పక్కకు పెట్టేటువంటి దాన్ని తీసుకురామంటున్నారా? ఆ రోజు మహాసర్వేని చేశారు, ఆ రిజల్ట్ ఏమైంది? ఆ తర్వాత గ్రామ సర్వే చేశారు, గ్రామదర్శిని ఏదో పెట్టేసి ఏమైంది అవన్నీ? ఇలా మళ్ళీ ఇది పెట్టారు. అంటే చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి తెలివి
ఆలోచన విధానం ఏంటంటే ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతారు, ఏదో ఒకటి ముందుకు పెట్టేసి అందరినీ బిజీ పెట్టి దాంట్లోనే బిజీ పెట్టేస్తున్నాడు. ప్రతిపక్షాలు కూడా దాంట్లో పడి కొట్టుకుంటున్నాయి. సో ఈ సక్సెస్ ఇన్ దట్. ఆయన ఉద్దేశం మాత్రం సక్సెస్ఫుల్గా నెరవేర్చుకుంటున్నాడు. వీళ్ళు ఆ సమస్య మీద ఇప్పుడు మియాపూర్ భూములు అయింది, ఏమైంది? మియాపూర్ భూమిలో ప్రతిపక్షాలతో కదా ఏం చేయగలిగినాయి? ఎందుకు కామ్ అయిపోయినది? మై క్వశ్చన్. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మరి మా ప్రతిపక్షాలంతా కలిసి మియాపూర్ భూముల విషయంలో మళ్ళీ ఎందుకు కామ్ అయిపోయినాయి? అదే నయం విషయంలో అంత గోల చేసి మళ్ళీ ఎందుకు కామ్ అయిపోయినాం? 3 నెలలు కాగానే మళ్ళీ ఇంకో ఇష్యూ మీద ఎందుకు పడ్డాం? అంటే ఆ ఇష్యూల నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు. మా గద్వాల పాలిటిక్స్ నేను చంద్రశేఖర్ గారి పాలిటిక్స్తో పోలుస్తా. గద్వాల మా పాలిటిక్స్ ఎట్లుంటే నరసింహారెడ్డి వాళ్ళ ఫ్యామిలీవి, అవి అర్ణవ్ కానివ్వండి, అంతకుముందు సమరసింహారెడ్డి కానివ్వండి, నాయకుడు అనేటువంటి వాడిని దొరకకుండా చేస్తారు, నాయకుడు అనేటువంటి పెరగకుండా చేస్తారు. ఎందుకు? జనంతో పెట్టుకునే దానికంటే ఆ 4-5 నాయకుల యొక్క వీక్నెస్లు తీసి జేబులో పెట్టుకుంటే చాలు కదా అనే సిద్ధాంతంలో పోయినారు. అట్లా సేమ్ పాలసీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ వీక్నెస్తోనే ఎమ్మెల్యేలందరినీ అటు ఇటు తీసుకోవాల్సింది. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఆ పార్టీలో పనిచేయాలంటే పనితీరు, జనం యొక్క సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. సరే ఒక 10-15% మైనస్ అధికారంలో లేకుంటే ఉండొచ్చు కాక మేము లేమా? 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు మస్తు ఆఫర్లు మాకు ఇచ్చారు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేయడంలో ఉన్నటువంటి ఆనందము, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆనందము, ఏ కార్యకర్తలు ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ యొక్క సమస్యల్లో మమేకమై కొన్నైనా తీర్చేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో ఉన్నటువంటి ఆనందం కామన్గా ఏదో స్వపక్షంలో పోయి దూరి చేస్తే వస్తుందని నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.